ఈరోజు టాపిక్ వచ్చేసి గడియారం సమస్యలు పార్ట్ 1. దీని లోపల గడియారంలోని కోణాలకు సంబంధించిన సమస్యలు మరియు ప్రతిబింబ కాలానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీని లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దాని యొక్క థీమ్ చెప్తాను, తర్వాత ఫార్ములా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెగ్యులర్గా ఎక్కువ శాతం మనకి క్వశ్చన్స్ కోణాల మీద అడుగుతాడు క్లాక్ లోపల. క్లాక్ అనేది మొత్తం ఒక వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి అది కవర్ చేసే యాంగిల్ వచ్చేసి మనకు వృత్తంలోని కోణాల మొత్తం 360 డిగ్రీలు. అంటే మనకు క్లాక్లో ఉన్న ప్రతి టైం లోపల మ్యాక్సిమం వచ్చేసి 360 డిగ్రీలు, మినిమం వచ్చేసి 0 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం యాంగిల్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అంటే మామూలుగా రెండింటి మధ్య కోణం ఎంత ఉందని చెప్పొచ్చు. సో మనకు 12 గంటలప్పుడు మామూలుగా ఏకీభవిస్తూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏకీభవించే కాలము మరియు లంబ కోణము మరియు వాటి మధ్య 180 డిగ్రీస్, అంటే మామూలుగా 180 డిగ్రీస్ ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎంత టైంకు ఎంత రొటేట్ అవుతాయి ఏ ముళ్ళు అనేది, గంటల ముళ్ళు ఎలా రొటేట్ అవుతుంది, నిమిషాల ముళ్ళు ఎలా రొటేట్ అవుతుందో ఒకసారి తెలుసుకుంటే మన ప్రాబ్లం ఎలా ఇచ్చినా ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను గంటల ముళ్ళు వచ్చేసి మనకు 360 డిగ్రీలు 12 గంటలుగా డివైడ్ అయినాయి అంటే మామూలుగా ఒక గంటకు 30 డిగ్రీలు డివైడ్ అయి ఉన్నట్టు. అంటే గంటల ముళ్ళు అనేది ఒక గంట లోపల 30 డిగ్రీస్ని క్రాస్ చేస్తుంది. సో ఇదే విధంగా నిమిషాల ముళ్ళు వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి 360 డిగ్రీలను అది 60 నిమిషాల్లో కంప్లీట్ చేస్తుంది. అంటే మామూలుగా 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు, అంటే మామూలుగా 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్ వస్తాయి. లేదు అంటే ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం 5 మినిట్స్ మనకు డిగ్రీస్ వచ్చేసి 30 డిగ్రీస్. అంటే మనకు ఎంత వస్తుంది, మామూలుగా 1 నిమిషానికి 6 డిగ్రీలు అనేది ఉంటుంది. ఇక్కడ 1 నిమిషం లోపల 6 డిగ్రీలను క్రాస్ చేస్తుంది. ఇవి కాన్సెప్ట్. అలా కాకుండా నిమిషాలు, ఇంత నేను నిమిషాల ముళ్ళు చెప్పాను, గంటల ముళ్ళు చెప్పాను. బట్ మనకు నిమిషాల ముళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 నిమిషాలకు 30 నిమిషాలకు గంటల ముళ్ళు ఏ విధంగా కదులుతుంది అంటే ఇక్కడ చూద్దాం. సో అంటే మనకు ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటి, గంటల ముళ్ళు వచ్చేసి ఒక గంట లోపల 30 డిగ్రీలు, నెక్స్ట్ నిమిషాల ముళ్ళు వచ్చేసి 6 డిగ్రీలు రొటేట్ అవుతుంది. బట్ మనకు 1 నిమిషం లోపల గంటల ముళ్ళు అనేది ఎంత రొటేట్ అవుతుందంటే మనకు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నుండి ఇక్కడికి 30 డిగ్రీలు. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇది రావడానికి పట్టే టైం ఎంత అంటే 60 నిమిషాలు. అంటే మామూలుగా 1 నిమిషం లోపల అది 1/2 డిగ్రీ క్రాస్ చేస్తుంది. సో 1 నిమిషం లోపల మామూలుగా నిమిషాల ముళ్ళు వచ్చేసి 6 డిగ్రీలు క్రాస్ చేస్తే గంటల ముళ్ళు వచ్చేసి 1/2 డిగ్రీ క్రాస్ చేస్తుంది. ఇది కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేద్దాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను, అది గంట లోపల 30 డిగ్రీలు, నిమిషం లోపల 6 డిగ్రీలు, 1 నిమిషంలో గంటల ముళ్ళు అయితే 1/2 డిగ్రీ. సో ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఏమంటున్నాడంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 2 hours 20 minutes. సో 2 hours 2 గంటల 20 నిమిషాలకు మామూలుగా వాటి మధ్య కోణం ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. డైరెక్ట్ మీకు ఇది మామూలుగా ఇది ఐడియా ఉన్నదంటే డైరెక్ట్ ఇది గీసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, మనకు ఈ ఒక డాట్ నుండి ఇంకొక డాట్కు మధ్యలో ఉండే గ్యాప్ ఎంత అంటే నార్మల్గా 12 మినిట్స్కు ఒక డాట్ వస్తుంది. మనకి ఇక్కడ 5 లైన్స్ ఉంటాయి కదా, గంటల ముళ్ళు అనేది 12 నిమిషాలకు ఒక్కొక్క మామూలుగా డాట్ను దాటుతూ వస్తుంది. మనకి ఇక్కడ 5 డాట్స్ వస్తాయి, అంటే 5 లైన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు 20 మినిట్స్ అని అంటే ఒక లైన్ దాటి ఉంటుంది, ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ ఇది 20 అంటే మామూలుగా 4 మీద వైజ్గా చూద్దాం. సో మనకి ఇక్కడ నుండి ఇక్కడికి 120 ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడికి 70 ఉంటుంది దీని వైజ్గా చూస్తే.
60 తర్వాత ఇక్కడ 70 కాబట్టి సో ఏ క్లాక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 అవర్స్. సో ఇక్కడ చూడండి 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 40 అనే ఆన్సర్ వస్తుంది. సో యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ వచ్చేసి 40 degrees. ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఈ ఫార్ములాతో ఇంకొక యూజ్ కూడా ఉంటుంది. ఇలా కోణం ఎప్పుడు చేస్తుందని అడిగింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ మినిట్స్ ఒకటి మనకు తెలియదు కాబట్టి అది ఒకటి వదిలేసేసి మామూలుగా అవర్స్ అప్లై చేస్తాం, అప్లై చేస్తాం. సో 20 minutes అని వస్తుంది. సో మనకి ఎన్ని నిమిషాలు అనేది క్యాలిక్యులేట్ చేయడానికి అలాంటి దానికి కూడా ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ మీరు మ్యాప్ ఐడియా ఉన్న మ్యాప్తో కూడా చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం అర్థం చేసుకోవడానికి. సో రియల్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ ఒకసారి చూడండి. సో లైట్ని ఒక అద్దం మీద కనుక మీరు రిఫ్లెక్ట్ చేస్తే ఎలా వస్తుంది అనేది మిర్రర్ ఇమేజ్. అంటే నార్మల్గా ఒక వాచ్ లోపల ఉండే టైము దాని యొక్క మిర్రర్ టైం, అంటే నీటి కొనం లోపల కానీ లేకపోతే అద్దంలో చూసినప్పుడు టైం ఏ విధంగా కనబడుతుందని అడుగుతారు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఒక లైట్ని కనుక 5 నుండి సెంటర్ కనుక చేస్తే రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ నుండి ఇక్కడికి రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. అంటే 5:15 కనుక చేస్తే 6:45 ఈ టైం వరకు వస్తుంది అన్నట్టు మిర్రర్ టైం. సో ఇలా అన్నట్టు. సో ఇది కాన్సెప్టు. సో ఇక్కడ కూడా చూడండి, మామూలుగా ఇలా మీరు ఏదైతే ఇక్కడ నుండి మామూలుగా రియల్ టైం ఉంటుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇటు సైడ్. నెక్స్ట్ అయితే ఇది ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది రియల్ టైము, మిర్రర్ టైం. ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ సింపుల్ ఫార్ములా 12 hours. అంటే మామూలుగా రియల్ టైము, మిర్రర్ టైం అంటే లేకపోతే ఇమాజినరీ టైం కానీ అలాంటి టైమ్స్ అంటే నిజ బింబము నెక్స్ట్ ప్రతిబింబం ఏదైతే రియల్ టైం ఉంటుందో ఆ టైము ప్లస్ మిర్రర్ టైం రెండు కలిపితే 12 hours వస్తాయి. ఇది బెస్ట్ ఫార్ములా. అంటే మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేస్తే మీరు డైరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలో సంబంధించిన క్లాక్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, పార్ట్ 2 లోపల. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.